హలో అండి, వెల్కమ్ టు మెన్స్ కార్నర్. దిస్ ఇస్ రమ్య. ఈరోజు ఒక రెసార్ట్ రివ్యూ ఇవ్వబోతున్నాను. వండర్ఫుల్ ప్లేస్ అండి, అరణ్య రెసార్ట్. ఇది షామీర్పేటలో ఉంది. అరణ్య రెసార్ట్ బై మృగవని. ఇది సిటీ నుండి మ్యాక్సిమం ఒక 45 మినిట్స్లో మనం రెసార్ట్కి చేరుకోవచ్చు. వీకెండ్ ట్రిప్స్, బర్త్డే పార్టీస్, ఈవెంట్స్, గ్యాదరింగ్స్ ఇలా ఏదైనా సరే ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవచ్చు. నేచర్కి దగ్గరగా ప్లెజెంట్గా కామ్ స్టేస్ కావాలి అంటే మాత్రం నో డౌట్ ఈ అరణ్య రెసార్ట్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నైట్ స్టేస్ మాత్రమే కాదు, డే అవుట్కి కూడా వెళ్ళొచ్చు. మార్నింగ్ టు ఈవినింగ్ ఇక్కడ ఎంగేజ్ అవ్వచ్చు. అన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే కిడ్స్, కపుల్, ఫ్యామిలీస్, కార్పొరేట్ టీమ్ పార్టీస్ ఇలా ఏదైనా సరే ఎవరైనా సరే అరణ్యాలో చిల్ అవుతారనమాట. ఇక రూమ్ యాంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడికి రాగానే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనేది మనకు కనపడుతుంది. డ్యూరింగ్ లాక్డౌన్ మనం బోర్ అయిపోయి ఇంట్లోనే ఉండి ఎటు వెళ్ళలేక ఒకవేళ బయటికి వెళ్ళాలన్నా ఇప్పటికీ మనం భయపడుతూ ఉంటే మాత్రం ఇలాంటి ప్లేస్ని చూస్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు, ఇంకా అప్పుడే కొంచెం కొంచెం స్టార్ట్ అవుతున్నారు ఇది విజిట్ చేయటానికి. సో హార్డ్లీ ఒక 6 to 7 ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. ఇది లాక్డౌన్ బిఫోర్ స్టార్ట్ చేశారట. స్టార్ట్ చేసిన వెంటనే అనుకోకుండా లాక్డౌన్ వచ్చింది. సో వెంటనే క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని చక్కగా ఇంప్రూవైజ్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంకొంచెం బాగా జనాలు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇలాంటి రిసార్ట్స్కి ప్లాన్ చేసుకుంటున్నారు. వీకెండ్ ట్రిప్స్, ఒక నైట్ స్టే లేదా 2 నైట్ స్టేస్ ఇలా షార్ట్ ట్రిప్స్ ఏవైనా ఉంటే మాత్రం ఇక్కడ చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవి కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న టీమ్ లంచ్ కానీ లేకపోతే టీమ్ పార్టీస్ కానీ కార్పొరేట్ పార్టీస్ కానీ అట్లాంటి వాటికి ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. ఇదంతా కూడా ప్లే ఏరియా. సో కిడ్స్ని తీసుకొచ్చినా కూడా వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా చక్కగా అడ్వెంచరస్ ప్లే ఏరియా ఉంది. సో అక్కడ వాళ్ళు కూడా ఎంగేజ్ అయిపోతారన్నమాట. ఇక రూమ్ అవి కూడా చాలా బాగున్నాయి. రూమ్ యాంబియన్స్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. శానిటైజ్ చేసి హైజీనిక్గా ఇచ్చారు రూమ్స్ కూడా. మరి ఆ రూమ్ కూడా మనమంతా ఒకసారి చూసి వచ్చేద్దాం. రూమ్స్ విషయానికి వస్తే అంటే ఒక ఫారెస్ట్ వ్యూ తోటి హైజీనిక్ రూమ్స్ని వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో కోవిడ్ రూల్స్ అనేది ఖచ్చితంగా పాటిస్తున్నారు. వెల్ శానిటైజ్డ్ రూమ్స్ అనమాట. ఇక్కడ షామీర్పేట్ లేక్ దగ్గరగా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే నైట్ టెంపరేచర్స్ అండ్ ఆల్సో మార్నింగ్ టెంపరేచర్స్ అనేవి చాలా కూల్గా ఉంటాయి. సో ఆ కూల్ అట్మాస్ఫియర్ని కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళు వెల్ శానిటైజ్డ్ రూమ్, అలాగే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అండ్ రూమ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సపోర్టివ్గా ఉంటారు అండ్ వెరీ హెల్ప్ఫుల్. మనకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. సో ఏ సెకండ్ థాట్ లేకుండా ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు, మస్తీ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు అని నేను చెప్పగలను. సో ఇక్కడ నైట్ టైమ్స్, వింటర్ నైట్స్ డీజే, క్యాంప్ ఫైర్ అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి. అండ్ నైస్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ అని మాత్రం నేను చెప్పగలను. స్మాల్ అకేషన్స్, ఈవెంట్స్ ఇలాంటివి ఏవైనా సరే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది బ్యాక్ యార్డ్ అనమాట. ఈ బ్యాక్ యార్డ్ అంతా కూడా కొంచెం ఫారెస్ట్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. మనకి నైట్ టైం కొంచెం భయం అనిపిస్తుంది, కానీ ఏదైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. అదొక డిఫరెంట్ ఫీల్ అనమాట. ఎంజాయ్ చేయొచ్చు కంపల్సరీ. అండ్ ఇక్కడ మేము ఒక నైట్ స్టే చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక ఫుడ్ విషయానికి వస్తే రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది, అలాగే డెలిషియస్గా కూడా ఉంటుంది. సో బయట ఫుడ్ని వీళ్ళు లోపలికి అలౌ చేయరు. ఏ రెసార్ట్లో అయినా అంతే కదా, బయట ఫుడ్ని లోపలికి అలౌ చేయరు. సో ఇక్కడ ఉన్న టీం అంతా కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు అండ్ హెల్ప్ఫుల్గా ఉంటారు. సో బర్త్డే పార్టీస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా సూపర్ అంబియన్స్ ఉంది అని చెప్పొచ్చు. సో స్పేషియస్ లాన్ అవి ఉంటాయి. ఓవరాల్గా రెసార్ట్ ఒక మంచి ప్లెజెంట్ ఫీల్ని అయితే ఇస్తుంది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నో డౌట్ అండి. సో డైరెక్ట్లీ మనం రెసార్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదు అంటే మేక్ మై ట్రిప్ ద్వారా కూడా వీళ్ళని మనం సంప్రదించవచ్చు. సో ఇక్కడ ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండి 2-3 ఫ్యామిలీస్ వస్తే మాత్రం ద డే విల్ బీ వెరీ ఫ్యాంటాస్టిక్ అని నేను చెప్పొచ్చు. సో ఒక గ్లాన్స్ వేసి రండి, ఈ రెసార్ట్ అంతా నేను మీకు చూపిస్తాను.
సో చూస్తున్నారు కదా ఎంత ఫ్యాంటాస్టిక్‌గా, ఎంత నేచర్‌కి దగ్గరగా, ప్లెజెంట్‌గా, ఎటు చూసినా గ్రీన్‌గా చాలా బావుంది కదా! అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. కాకపోతే కోవిడ్ వల్ల స్విమ్మింగ్ పూల్‌ని రెస్ట్రిక్ట్ చేశారు. ఈ స్విమ్మింగ్ పూల్‌ని కూడా మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఏవైనా చిన్న డీజే పార్టీస్ లాంటివి పెట్టుకుంటే కూడా ఇట్లాంటి ఫ్లోర్స్ వాళ్ళు మనకి అరేంజ్ చేసి ఇస్తారు. సో అట్లాంటి ఫ్లోర్స్ మీద మనం డీజే పార్టీస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకి స్విమ్మింగ్ పూల్ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. సో, ఒకసారి చూడండి. ఇంతే కాకుండా ఇక్కడ ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ నైట్ టైమ్ మనకి బోర్ కొట్టి బయట ఎక్కడికి అంటే వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఇక్కడ ఇండోర్ గేమ్స్‌ని ఆడుకోవచ్చు. అండ్ ఆల్సో డీర్ పార్క్ అటాచ్డ్ ఉంటుంది దీనికి. డీర్ పార్క్‌లోకి కూడా వీళ్ళు మనని తీసుకువెళ్తారు. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇందాక మీకు చెప్పాను సెపరేట్ లాన్ అవి ఉంటాయి. అక్కడ బర్త్‌డే పార్టీస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా! సో, అట్లాంటి లాన్స్ ఒక 3-4 లాన్స్ ఉన్నాయి. అలాంటి లాన్స్‌లో మనం బర్త్‌డే పార్టీస్‌ని కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. స్మాల్ స్మాల్ ఈవెంట్స్‌కి చక్కగా బావుంటుంది. అలాగే ఇక్కడ స్పా ఉంది. అండ్ మొత్తం రిసార్ట్ అంతా కూడా అలాంటి కార్స్‌లో మనని తిప్పుతారనమాట. సో, దాంట్లో అలా డ్రైవ్‌కి వెళ్ళి రావచ్చు. సో, ఓవరాల్‌గా రెసార్ట్ చాలా మంచి ఫీల్‌ని, ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. ఒక్కసారి మీరు ఈ మృగవని గ్రూప్ ఆఫ్ రెసార్ట్స్ ఉన్నాయి కాబట్టి, అరణ్య రెసార్ట్ రీసెంట్‌గా పెట్టారు కాబట్టి, ఈ రెసార్ట్‌ని విజిట్ చేసి సో, మీ ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. సో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో, నేను ఎక్స్‌పీరియన్స్ అయిన రివ్యూనంతా కూడా నేను ఇందులో ఇస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది ఈ రిసార్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇది షేర్ చేస్తే వీకెండ్ ట్రిప్స్ వెళ్ళాలి, ప్లాన్ చేసుకోవాలి, కొత్త కొత్త రిసార్ట్స్ చూడాలి అనుకున్న వాళ్ళకి ఇది యూస్ఫుల్ వీడియో అవుతుంది. సో, కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా వస్తాయి. సో, ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయటమే నా ముందు లక్ష్యం అండి. సో, నన్ను ఎంకరేజ్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు తప్పకుండా అవసరం. కాబట్టి కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నవి వచ్చేస్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.